ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారని? నేనైతే చాలా 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 బాగున్నాను. మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని కోరుకుంటూ మీ కవిత. ప్రకృతి అనేటువంటి చాలా అందమైనది కదా. ఆ యొక్క ప్రకృతిని మనం కాపాడితే ఆ యొక్క ప్రకృతి మనని చాలా చల్లగా చూస్తుంది. కానీ మనము ప్రకృతిని మంచిగా చూడట్లేదు. ప్రకృతిని మొత్తం మనము ప్రకృతికి విరుద్ధంగా చేస్తున్నాం కదా. పొల్యూషన్ చేస్తూ ఉన్నాము, అన్నీ మనము ప్రకృతి ఖరాబ్ అయ్యేలానే చేస్తున్నాము. ఇకపైనైనా మనము ప్రకృతిని కాపాడే పని చేస్తాము. వీలైనంత వరకు మొక్కలను పెంచుకుందాము. మనకు కావాల్సినటువంటి ఆహారాన్ని మనమే తయారు చేసుకుందాము. ఓకేనా? అయితే ఈరోజు నేను డ్రాగన్ మొక్కకి ఎలా కేర్ చేస్తాను, డ్రాగన్ మొక్కకు ఎలాంటి ఫర్టిలైజర్స్ ఇస్తాను. మన డ్రాగన్ మొక్క చూసినట్లయితే చూస్తున్నారా, మొగ్గలు కనిపిస్తూ ఉన్నాయి కదా. ఆ యొక్క డ్రాగన్ మొక్కకి పూత కాపు ఎక్కువగా రావాలంటే మనం ఏం చేయాలి ఏంటి అంటే ఈరోజు వీడియో. ఓకేనా ఫ్రెండ్స్? ఐ హోప్ నచ్చుతుంది అనుకున్నాను, హెల్ప్ అవుతుంది అనుకుంటున్నా. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఓకేనా? డ్రాగన్ మొక్క అయితే మనకి ఎక్కువగా పెస్ట్లు అయితే ఏమీ రావు. ఈజీగా పెంచుకునే మొక్క ఏదైనా ఉంది అంటే అది డ్రాగన్ మొక్క అనే చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటారా, డ్రాగన్ మొక్కకి పెస్ట్లు అయితే చాలా వరకు రావన్నమాట. దానికి వచ్చేది ఓన్లీ ఒక ఫంగస్ మాత్రమే వస్తుంది, అంతకుమించి ఇంకేం పెస్ట్లు రావు. దానికి నీళ్ళు మనం ఒకరోజు పోసి ఒకరోజు మర్చిపోయినా ఏమీ కాదనమాట. అంత ఈజీగా పెరిగేటువంటి మొక్క. ఎంప్లాయీస్ అయినా, చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు అందరం కూడా పెంచుకునేటువంటి మొక్క ఏదైనా ఉంది అంటే అది డ్రాగన్ మొక్క అని చెప్పవచ్చు అనమాట. ఒకసారి పెట్టేసాము, దాన్ని వదిలేసామంటే మనం గుర్తుకొచ్చినప్పుడు పోయి దానికి కాసిన నీళ్ళు పోసినా చాలు పెరిగేటువంటి మొక్క, తెలుసా. ఓకే, ఎండాకాలంలో మాత్రమే మనం కాస్త దాన్ని కేర్ తీసుకుని కాసింత నీళ్ళు మంచిగా పోస్తే పెరుగుతుంది. ఉత్తప్పుడు మనం నీళ్ళు పోయిన వారానికి ఒక్క రోజు 2 రోజులు పోసినా మంచిగా పెరుగుతుంది. కానీ మనం ఒకటి ఏంటంటే కాపు ఎక్కువగా రావాలి అంటే మనకు కాపు వచ్చి ఒక 2 నెలల ముందు దానికి కొంచెం కేరింగ్ తీసుకోవాలన్నమాట. అప్పుడు మొక్క మంచిగా హెల్తీగా పెరుగుతుంది. ఇప్పుడు మనకి క్రాప్ అయితే ఏప్రిల్లో వస్తుంది అనమాట. ఏప్రిల్ మేలో వస్తుంది. ఇప్పుడైతే మనకి మేలో స్టార్ట్ అయిందనమాట క్రాప్. మే ఫస్ట్ వీక్లో మనకి ఒకటైతే ఏప్రిల్ లాస్ట్ వీక్లో ఫ్లవరింగ్ స్టార్ట్ అయింది ఒకటి, మేలో వచ్చేసింది ఫ్రూటింగ్. తర్వాత వచ్చినవన్నీ ఇప్పుడు మంచిగా వస్తున్నాయి. ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా, ఈ కొమ్మకి మొన్ననైతే 16 వచ్చాయి చిన్న చిన్న మొగ్గలు. కానీ ఈ రోజుకి ఒక 3 అయితే వాడిపోయి. అంటే నేను ఎప్పుడు చెప్తా ఉంటాను కదా, చిన్నగా మొగ్గ స్టేజ్లో ఉన్నప్పుడు దాన్ని మనము అవి సెన్సిటివ్గా ఉంటాయి. వాటిని ఊరికే టచ్ చేయడం కానీ చూడడం కానీ చేస్తే అవైతే వాడిపోతాయి. నేను ఎప్పుడు చెప్తా ఉంటాను. మొన్న ఎందుకు అంతకుముందు ఈ 2 పోతాయేమనుకుంటే పోలే కదా, ఏం కాలేదు నా ఫీలింగ్ అనుకున్నాను. కానీ ఎప్పుడైనా చిన్నగా ఉన్నటువంటి బర్డ్స్ని మనం ఊరికే చూడడం కానీ టచ్ చేయడం కానీ చేద్దాం, సెన్సిటివ్గా ఉంటాయి. ఇప్పుడు మనం పుట్టిన పిల్లల్ని ఊరికే టచ్ చేయొద్దు, బయటికి వెళ్ళేసి వచ్చాక ముట్టొద్దు పిల్లల్ని. ఫ్రెష్గా ఉండి స్నానం చేసి కాళ్ళు కడుక్కున్నాకే ముట్టాలి పిల్లల్ని అంటాం కదా. మొక్కలు కూడా అంతే అనమాట. మొక్కలు మనుషులకి ఏమి తేడా లేదు, రెండూ ఒకటే అనమాట. మనం మొక్కలని ఎంత అపురూపంగా చూస్తామో మనుషులు కూడా అంతే అనమాట. మనుషుల్ని మనం ఎంత ప్రేమగా చూస్తామో అవి వాళ్ళు తిరిగి మనకి అంత ఫీలింగ్ అయితే ఇవ్వకపోవచ్చు, కానీ మొక్కలు అయితే తప్పకుండా ఇస్తే గుర్తుపెట్టుకొని మనము వాటిని కాసింత ప్రేమగా చూస్తే వాటికి మనకి ఇంత ప్రేమను పంచుతాయి. ఎందుకంటారా, ఆ మొక్క చిన్న మొగ్గ వచ్చింది చూసారా, ఆ యొక్క మొగ్గ వచ్చిందనే సంతోషం నాకైతే ఒక 2 రోజుల దాకా ఓపిక లేకపోతే పొద్దున సాయంత్రం వచ్చి మరీ చూసాను, తెలుసా. అంత హ్యాపీనెస్ని ఇస్తాయి మొక్కలు. మనుషుల హ్యాపీనెస్ని ఇస్తారా? మనం కాసింత హ్యాపీగా ఉన్నామంటే మన సంతోషాన్ని ఎలా తీసేసేయాలా అని చూస్తారు మనుషులు. కానీ మొక్కలు అలా కాదు. వాటికి కాసింత ఎరువు వేసి కొంచెం నీళ్ళు పోసినామనుకోండి, మంచిగా ఏపుగా పెరిగి మనకు నీడనిస్తాయి, తినడానికి పండ్లని ఇస్తాయి, తలలో పెట్టుకోవడానికి పువ్వులు ఇస్తాయి, మంచిగా ఆకుకూరలు, పండ్లని, వీటన్నింటికంటే ముఖ్యంగా ప్రశాంతతని ఇస్తాయి, తెలుసా మొక్కలు. కాబట్టి మొక్కలను పెంచుకుందాము. ఈ యొక్క డ్రాగన్ మొక్కనైతే మనకి ఎక్కువ కాపు రావాలంటే ఏం చేయాలంటే ఈరోజు వీడియోలో చెప్తాను. ఈ యొక్క మొక్కకి ఎక్కువగా కాపు రావాలంటే ఏప్రిల్ నెలలో మనము కొమ్మ కత్తిరింపు అయితే చేయాలి. కొమ్మ కత్తిరింపు అంటే ఇక్కడ వీటికైతే ఆకులు ఏముండవు, ఓన్లీ స్టెమ్సే ఉంటాయి. అవి కూడా మనకి అలా బ్రాంచెస్ లాగా కనిపిస్తాయి చూడండి, కనుపులు లాగా అలా ఉంటాయన్నమాట. వాటిని ఎడ్జ్లో ఇలా ఓన్లీ 1 ఇంచ్ వరకు కట్ చేసేయాలి. 1 ఇంచ్ వరకు ఎడ్జ్ కట్ చేసి వాటికి సైడ్స్కి 3 పలకలాగా ఇలా వస్తాయండి. మీకు చూపిస్తే కనిపిస్తాయి చూడండి, అలా పలకల్లాగా ఉంటాయి. వాటిని మనం ఏంటంటే మనం ఎడ్జ్ ఎక్కడైతే కట్ చేసామో దానికి కిందికి ఒక 3 ముళ్ళులు తీసేసేయాలి. 3 సైడ్లు ఇలా ఉంటుంది కదా, ఒక్కొక్క సైడ్
ఇక్కడ ఒకటి తీసామనుకోండి, దానికి ఆపోజిట్లో అదే ప్లేస్లో కాకుండా కిందికి తీయాలి. అలా మూడు ముళ్ళులు తీసేసామనుకోండి, మనం మార్చి ఏప్రిల్లో ఈ పని చేస్తే మే వరకు చాలా మంచిగా వస్తాయి. మార్చిలో కొమ్మ కత్తిరింపు చేస్తే అప్పుడు కొత్త చిగుర్లు వస్తాయి. మళ్ళీ ఏప్రిల్లో ఏం చేయాలంటే మళ్ళీ ఒకసారి మళ్ళీ కొమ్మ కత్తిరింపు చేసుకోవాలి. అలా చేసుకోవడం వల్ల సెకండ్ టైం కొమ్మ కత్తిరింపు చేయడం వల్ల పూత వస్తుంది. ఫస్ట్ టైం కొమ్మ కత్తిరింపు చేయడం వల్ల మనకి మార్చిలో కొమ్మ కత్తిరింపు చేసి ఏప్రిల్లో కొత్త చిగుర్లు వచ్చి ఎక్కువ బ్రాంచెస్ వస్తాయి. తర్వాత ఏప్రిల్లో చేస్తే మే నెలలో మంచిగా కాపు వస్తుంది అన్నమాట. తర్వాత ఆ టైంలో మనము మట్టిని కొంచెం లూజ్ చేసి వాటికి కావాల్సినటువంటి ఎరువులు వేసుకోవాలి. ఎరువులు అంటే ఇంకేంటో కాదు, మన దగ్గర ఉంటే కిచెన్ వేస్ట్ ఉంటే కిచెన్ వేస్ట్, లేదు అంటే మాగిన పశువుల ఎరువు ఉంటే మాగుల పశువుల ఎరువు. తర్వాత దానికి వచ్చేది ఓన్లీ ఫంగస్ మాత్రమే వస్తాయి. మీకు చూపిస్తాను చూడండి, అది ఓన్లీ కొమ్మల పైన అక్కడక్కడ బ్లాక్గా కనిపిస్తుంది చూడండి, అదొక్కటే వస్తుంది. అప్పుడప్పుడు ఏంటంటే నీళ్ళు ఎక్కువగా అయినా నీళ్ళు తక్కువగా అయినా దానికి వచ్చేటువంటి ఒకే ప్రాబ్లం, ఆ యొక్క కొమ్మలు ఇప్పుడు మనకి ఎలా కనిపిస్తున్నాయి, గ్రీన్లా కనిపిస్తున్నాయి కదా, ఎల్లో ఇష్లోకి ఫామ్ అయిపోతాయి. ఆ యొక్క కొమ్మలు ఎల్లో ఇష్లోకి వచ్చాయి అంటే మనమైతే నీళ్ళు ఎక్కువ పోసినామా లేదా తక్కువ పోసినామా అనేది చూసుకోవాలి. అది ఎట్లా తెలుస్తాక అంటారా, మనము అగడి మళ్ళీ పోసి ఒకటే సామెత ఉండేది అలా అనమాట. మనకు బాగా రావాలి ఒక మగ్గు పోసే ప్లేస్లో 2 మగ్గులు పోసినాం అనుకోండి, అది తాగేంత తాగకుండా ఎక్కువ తాగేసి మొక్కనైతే కుళ్ళిపోవడం కానీ అలా ఆకులు మొత్తం అంతా కొమ్మలన్నీ ఎల్లోయిష్ ఫామ్లోకి రావడం జరుగుతుంది అనమాట. అలా తక్కువగా నీళ్ళు పోసినా అంటే నీళ్ళు పోయడం బంద్ చేసినా అలా అవుతాయి. అందుకని చూసుకొని పోయాలి. తర్వాత ఇప్పుడు మనకైతే మొక్క పూత దశలో ఉంది కదా, ఇప్పుడు మనము పూత వస్తుంది అని నీళ్ళు ఎక్కువ పోయడం అట్లాంటివి అస్సలు చేయదు. ఇప్పుడు వర్షాలు పడుతుంది కాబట్టి నీళ్లు పోయాల్సిన అవసరం అస్సలే లేదు. గుర్తుకుంచుకొని కొంప తీసి నీళ్ళు పోసినామే అనుకో, వచ్చిన పువ్వులు ఉన్నాయి కదా, అవి అక్కడ మీకు మొగ్గలు కనిపిస్తున్నాయి కదా, అక్కడ ఒక మొగ్గ కనిపిస్తుంది కదా మీకు, ఇక్కడ ఒక మొగ్గ, ఆ మొగ్గ రాలిపోతాయి తెలుసా. పోయినసారి అట్లా వేసిన నేను, పోయినసారి కాకుండా అంతకుముందు సారి, అప్పుడే ఫస్ట్ టైం మనకి కాపు రావడం. అబ్బా మంచి మొగ్గలు వస్తున్నాయి కదా, అమ్మ అవి ఇంకా మంచి తొందరగా పెద్దగా కావాలి, తొందరగా పువ్వు పూయాలి, తొందరగా కాయ కావాలి, కాయ మక్కాలి అన్న ఆతురతతో నీళ్ళు ఎక్కువగా పోసి వాటికి ఎక్కువగా లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇచ్చాను. లిక్విడ్ ఫర్టిలైజర్స్ మట్టిలోనే వేసాను. అలా చేయడం వల్ల అది ఏం చేసిందంటే మొగ్గ అనేటువంటి ఎల్లో ఇష్లోకి వచ్చేసి మొగ్గనైతే రాలిపోయింది. అందుకే అనమాట మనం ఆ పని అస్సలు చేయొద్దు. దానికి ఇచ్చేటువంటి ఫర్టిలైజర్స్ ఏంటి అంటే నీమ్ ఆయిల్ ఇచ్చుకోవాలి. ఎందుకంటే ఆ మొక్కకి మనకి ఏమొస్తుందని చెప్పుకున్నాం, ఇప్పుడు మనము ఫంగస్ వస్తాయి అనుకున్నాం కదా, ఆ యొక్క ఫంగస్ రాకుండా ఉండాలి అంటే మనం చేయాల్సింది ఏంటి, నీమ్ ఆయిల్ స్ప్రే చేసుకుంటూ ఉండాలి, వేపాకు కషాయం స్ప్రే చేసుకోవాలి, తర్వాత ఎగ్ ఆయిల్స్ స్ప్రే చేసుకుంటూ ఉండాలి. ఇలా చేసే మొక్కనైతే ఇంతకు మించిగా మంచిగా వస్తుంది అన్నమాట. అది గుర్తుపెట్టుకోండి. తర్వాత మట్టిలో మనము మంచిగా ఎరువులు వేసుకుంటూ ఉండాలి. నేనైతే ఎరువులు వేయకుండా అక్కడ కుండ కనిపిస్తుంది కదా, ఆ కుండలో కిచెన్ కంపోస్టు, ఎండుటాకులు, కిచెన్ కంపోస్ట్ అంటే ఇప్పుడు ఇంట్లో వచ్చినటువంటి వేస్టేజ్ ఉంటాయి కదా, వెజిటేబుల్ వేస్ట్ కావచ్చు, ఫ్రూట్ వేస్ట్ అదంతా ఉంటుంది కదా, అవన్నీ తీసి దాంట్లో వేసి పైన కొంచెం మట్టి వేసుకున్నాం అనుకోండి, రోజు వాటర్ పోసినప్పుడు దాంట్లోనే వాటర్ పోస్తే అది మనకి మనం వేసిన కిచెన్ వేస్ట్ ఉంది కదా, అది డికంపోజ్ అవుతూ వచ్చేటువంటి లూజర్స్ ఉంటాయి కదా, అది మొక్కకు ఉపయోగపడుతుంది. అప్పుడు మొక్క అనేటువంటి మంచి ఏపుగా పెరుగుతాయి అన్నమాట. అది గుర్తుపెట్టుకోండి. నేను అందుకే ఇప్పుడు అన్ని మొక్కలలో కూడా అదే చేద్దామనుకుంటున్నాను. డైరెక్ట్గా ఈ వర్షాకాలంలో మనము కుండీలోనే కంపోస్ట్ వేసి పెట్టుకున్నాం అనుకోండి, పురుగు వస్తుంది. అలా కాకుండా ఏదైనా ఒక బాటిల్లో వేసేసి ఆ బాటిల్ని ఆ కుండీలో పెట్టుకున్నాం అనుకోండి, అప్పుడు ప్రాబ్లం ఏమి ఉండదు అనమాట. అందుకని అలా మంచిగా మన దగ్గర ఉన్నటువంటి మట్టి కుండలు ఉంటాయి కదా, ఆ మట్టి కుండలో అప్పుడు పెళ్ళిళ్ళప్పుడు మనం వాడుకునేటువంటి అదేంటి బోనాలకు అప్పుడైనా, లేదు అంటే అదేంటి పేరు గుర్తొస్తలేదు, కూరాడు కుండలు, తర్వాత ఐరన్ల కుండలు ఉంటాయి కదా, వాటి కోసం వచ్చిన కుండలు ఏం చేస్తాం, వేస్ట్గా వదిలేస్తాం కదా, వాటిని నేను ఆ విధంగా మొక్కల కోసము, తర్వాత ఇదిగోండి ఇక్కడ కూడా మనకి కుండీలు ఇట్లా ఉన్నాయి చూడండి, ఇలా వీటి కోసం అలా వాడుకుంటూ ఉంటాను అనమాట. ఏది వేస్ట్ చేయకూడదు, ఏది వేస్ట్ చేయకుండా మొక్కలకైతే అలా ఇస్తూ ఉండాలన్నమాట. మనము డ్రాగన్ మొక్క పెట్టుకునేటప్పుడు ఇంకొక కేరింగ్ ఏం చేయాలంటే, మనం మొక్క ఎక్కడ పెట్టుకోవాలనుకుంటున్నామో మనం ముందే ప్లేస్ అయితే డిసైడ్ చేసుకోవాలి. ఎందుకంటే దానికి ముళ్ళులు బాగా ఉంటాయి. మనం ఊరికే తీసి దాని ప్లేస్ మారుస్తూ ఉన్నాం అనుకోండి, మొక్కనైతే డ్యామేజ్ అవుతాయి. నాకు మొన్న అట్లే అయింది. ఇదిగోండి ఇక్కడ ఉంది చూడండి మొక్క, అది చాలా పెద్దగా వచ్చాక ఒక 5 బ్రాంచెస్ అయితే 5 బ్రాంచెస్ ఉన్నటువంటి మెయిన్ బ్రాంచ్ ఉంటుంది చూడండి, అది ట్విస్ట్ అయిపోయింది అనమాట. నేను లాగి కట్టినప్పుడు అయిందా, లేదంటే పెయింట్ వేసినప్పుడు
కుండీలన్నీ తీసి కింద పెట్టి మళ్ళీ పైన పెట్టుకున్నాను కదా, అప్పుడు అయిందో తెలియదు. కానీ ఆ లోపల చిన్న కాడ లాంటివి ఉంటుంది, ఆ కాడ ట్విస్ట్ అయిపోయింది అనుకోండి, మొక్క వాడిపోతుంది. ఎంత పెద్దగా అయిందో బాధ అనిపించింది. కానీ ఇంకా చేసేది ఏం లేదు, అక్కడ కట్ చేస్తే మిగిలిన బ్రాంచెస్ అన్న మంచిగా వస్తాయి. ఇన్ని రోజులు ఆగాను, ఒక 5 months చూశాను వస్తుందేమో మంచిగా అని, కానీ రాలేదు. అప్పుడు ఏం చేశాను అంటే నేను అఖిలిద్దరం కలిసేసి ఏవైతే కొమ్మలు వాడిపోయినాయో ఆ వాడిపోయిన కొమ్మలన్నీ కట్ చేసాము. ఇప్పుడు నేను మీకు చూపించాను కదా మెయిన్ మొక్క, ఇదైతే మదర్ ప్లాంట్. నేను ఇది ఒక్కటే కొనుక్కొచ్చుకున్నాను మొక్క. దాని నుండి ఇదిగోండి ఇక్కడ ఉంది చూడండి ఇంకొక డ్రాగన్ మొక్క. ఈ మొక్కను నేను దాని నుండి పెట్టింది. ఇది వచ్చేసి పెట్టి 2 years అవుతుంది. ఈసారి ఇది కూడా క్రాప్ వస్తుంది. తర్వాత వచ్చేసి ఇదిగోండి ఇక్కడ ఉంది చూసారా, ఈ మొక్క సెకండ్ ప్లాంట్. ఇది లాస్ట్ టైం మొగ్గలు వచ్చినాయి, ఈసారి కూడా మొగ్గ వచ్చింది. ఇదిగో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఈ పిల్లర్ దగ్గర ఒక మొక్క ఉంది, ఇక్కడ పిల్లర్ దగ్గర ఒక మొక్క ఉంది కదా. ఈ పిల్లర్ దగ్గర ఉన్న మొక్కకి లాస్ట్ ఇయర్ కూడా వచ్చింది కాపు. ఈ మొక్కకి ఇయర్ రావాలి. మనం ఏంటంటే మొక్కలు ఎప్పటికప్పుడు మంచిగా చూస్తూ ఉండాలి, ఆటోమేటిక్గా మంచిగా కాపు వస్తే గుర్తుపెట్టుకోండి. ఇదిగోండి ఇక్కడ కూడా ఇంకొక మొక్క ఉంది కదా, ఇదిగోండి ఇక్కడ కూడా ఇంకొక మొక్క ఉంది కదా. అది మన కుండీలు మార్చుకున్నప్పుడు కొన్ని కొమ్మలు ఇరిగిపోయినాయి అనమాట. ఇరిగిపోయినాయి అక్కడ పెట్టేసుకున్నాను. ఇదిగోండి ఇక్కడ కుండీలో నిన్ననేమో పెట్టేసుకున్నాను అనమాట ఒక మొక్క. అక్కడ కొన్ని పెద్ద ఇట్లా పైకి కనిపిస్తాయి చూడండి, అవన్నీ వాడిపోయినటువంటి డ్రాగన్ కొమ్మలు అనమాట. అందుకోసమని మనము మొక్క పెట్టుకునేటప్పుడే కరెక్ట్ ప్లేస్ చూసి పెట్టుకున్నాం అనుకోండి, ఏ బాధ ఉండదన్నమాట. మళ్ళీ మార్చాల్సిన పని ఉండదు. అయ్యో మొక్క పోయింది చచ్చిపోయిందనే బాధ ఉండదు. గుర్తుంచుకోండి, మనం మొక్కలు పెట్టుకునేటప్పుడే 1-4 సార్లు ఆలోచించి దాని ప్లేస్ మార్చకుండా పెట్టుకోండి. ముఖ్యంగా డ్రాగన్ మొక్క, వేరే ఏ మొక్కలైనా మనం మార్చుకోవచ్చు. ఏ ప్లేస్ నుండి ఇంకో ప్లేస్కైనా కానీ మనం ఒక్కరికి కష్టమైతే అనుకుంటే ఇంకొకరి సహాయం తీసుకొనైనా ఈజీగా పెంచుకోవచ్చు. కానీ డ్రాగన్ మొక్క అనుకోండి ఎవరి సహాయం కూడా రాదు తెలుసా. మొన్న పెయింటింగ్ వేసే టైంలో పెయింట్ వేసే వాళ్ళు చెప్పారు, అమ్మ నేనైతే అసలు మొక్కలు అయితే ముట్టాను, మీరే పెట్టుకొని, మీరే కింద పెట్టుకొని, మీరే పైన పెట్టుకొని. దానిమ్మ మొక్కలు, అంజీర్ మొక్కలు, అన్ని మొక్కలు కూడా నేనే పెట్టుకున్నాను అనమాట. అందుకే మనం ఫస్ట్ పెట్టుకునేటప్పుడు ప్లేస్ మళ్ళీ మార్చకుండా చూసి ప్లేస్ పెట్టుకోవాలి, గుర్తుంచుకోండి. ఓకేనా? ఇదిగోండి అందుకే మనకి మొక్క చూడండి ఎంత హెల్తీగా ఉంది. నేను ఏంటంటే ఇలా గోడ పక్కన పెట్టుకున్నాను అనమాట. గోడ పక్కన పెట్టుకోవడం వల్ల ఇక్కడ కార్నర్ ప్లేస్లో పెట్టుకున్నాను. కొన్ని కొమ్మలు ఇటు వచ్చాయి, కొన్ని కొమ్మలు అడ్డుపోయినాయి చూసారా. 2 sides వస్తాయి కాబట్టి మొక్కకు ఫ్రీగా ఉంటుంది. అక్కడ పెట్టిన ఇంకొక మొక్క ఉంది చూడండి, అదే అటు ఇటు పాకుతుంది. అయితే 2 డ్రాగన్ మొక్కలు మళ్ళీ పక్కగా పెట్టుకోవద్దు, ఎందుకంటే వీటి యొక్క కొమ్మలు అంటే ఇలా పాసుకుపోతాయి కదా. అప్పుడు మళ్ళీ దీని కొమ్మలు దాని కొమ్మలు 2 మెర్జ్ అయిపోతాయి. కాబట్టి ఆ మధ్యలో నేను మళ్ళీ కూరగాయల మొక్కలు పెట్టుకున్నాను. వంగ తోట పెట్టుకునే చూడండి, ఇలా అయినంతా వంగ తోట పెట్టేసుకున్నా. మధ్యలో ఒక్క దగ్గర మాత్రమే డ్రాగన్ మొక్క పెట్టుకున్నాను. ఇదిగోండి ఇక్కడ మధ్యలో ఒక మొక్క పోయిందనమాట, అందుకే ఖాళీగా కనిపిస్తున్నాయి. కింద ఉన్నటువంటి ఎండుటాకులు చూడండి, అవన్నీ మల్చింగ్ కోసం అని తీసుకొచ్చాను. కానీ ఇంకా వర్షాలు పడుతుంది కదా, మల్చింగ్ అవసరం లేదు. వాటిని కంపోస్ట్ బిన్లో వేసేసుకొని కంపోస్ట్ అయితే చేసుకున్నాము. ఇదిగోండి అయితే అలా మనం గోడ పక్కన పెట్టుకోవాలి. గోడ పక్కన కాదనుకోండి, ఇక్కడ పిల్లర్స్ కనిపిస్తున్నాయి కదా, ఆ పిల్లర్ సపోర్ట్ పెట్టుకునే పెట్టుకోవచ్చు. దానికి నేను ఏంటి, నాకు పైపు ఉంది, ఇనుప పైపు, దానికి నేను పెట్టేసుకున్నాను. పైన కూడా మనకేంటి ఇలా యూ షేప్లో ఉంది కదా, దానికైనా పాకించుకోవచ్చు అనమాట. అలా ఏదైనా ఒకటి సపోర్ట్ తీసుకోవాలి. లేదు అవి 2 కాదనుకోండి, కుండీలోనే మనము ఒక స్టిక్ కానీ పైపు కానీ పెట్టేసుకొని మనం పెట్టుకున్నట్లయితే దాని సపోర్ట్ తీసుకొని మొక్కకు అనేటువంటిది, ఇప్పుడు ఈ పైపు ఉంది అనుకోండి, ఈ పైపు పక్కన మొక్క పెట్టుకున్నాం అనుకోండి, ఇలా పెరుగుతూ ఉంటే దానికి థ్రెడ్స్ కట్టేసుకున్నాం అనుకోండి, మంచి ఈజీగా పైకి పాకుతుంది అనమాట. ఇలా మొక్కలను చూస్తూ ఉంటే ఎంత సంతోషంగా అనిపిస్తుంది కదా. అదే కింద ఉంటే నాకు ఇప్పటికి నిద్రపోయేదని తెలుసా. మొక్కల కోసం కాబట్టి, మొక్కలంటే ఇష్టం కాబట్టి ఇంతసేపు ఇంత ఓపికతో మాట్లాడుతున్నాను. ఫ్రెండ్స్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. డ్రాగన్ మొక్కకి ఎలాంటి కేరింగ్ తీసుకుంటే మనకు ఎక్కువ కాపు వస్తుంది ఏంటి అనేది. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ కవిత. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్.